ప్రకాశం జిల్లా అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ కాల్వలకు మంత్రి ప్రారంభించారు. ₹1 కోటి నిర్మించిన తార్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. 35 లబ్ధిదారులకు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. మెయిన్ కావాలి ట్రైన్ అడిగారు, అది ఒకటి చేపిస్తామని చెప్పాము. ఇప్పుడు జలజీవన్ విషయంలో 50 లక్షలు శాంక్షన్ అయింది. తార్ రోడ్డు ₹1 కోటి ఇచ్చాం. ఒక సంవత్సరం 3 నెలల్లోనే 4 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఇది కాకుండా అభివృద్ధి కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, పెన్షన్లు 4,000 ఇచ్చాము, ₹4,000 చేశాం ఒకేసారి. పోయినసారి జగన్ గవర్నమెంట్ లాగా 2,000 నుంచి 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఒకే సంతకంతో 4,000 చేశాడు, 3,000 నుంచి కొన్ని 6,000 చేశాడు. కొంతమందికి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి 10,000 ఇచ్చాము. పూర్తిగా వికలాంగ తత్వం ఉండి మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 ఇచ్చాం. ఇటీవల కాలంలో కొంతమంది ఊరక ప్రచారం చేస్తా ఉన్నారు, పెన్షన్లు తీసేస్తున్నారు, వికలాంగులు లేని పెన్షన్లు తీసేస్తున్నారు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ ఎవరితో కూడా టచ్ చేయట్లా. ఆ ముసుగులో ఎవరైతే పెన్షన్లు దొంగ పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళకైతే తప్పకుండా తీసేస్తాం. దాంట్లో మొహాటం ఏం లేదు, బహిరంగానే చూద్దాం. పెన్షన్ అర్హులు కావాలి, అనర్హులకి పెన్షన్ పట్టుకోవడానికి వీల్లేదు. అర్హులైన ఎవరికైనా బాగలేకపోయినా వాళ్ళకే రావాలి. పెద్దవాళ్ళకి, ముసలాళ్ళకి, లేదా భర్త చచ్చిపోయిన వాళ్ళకి, దివ్యాంగులకి, ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే అట్లాంటి వాళ్ళ కోసం మనం ప్రభుత్వం పెన్షన్ పెట్టింది. దాదాపు 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. భారతదేశంలో 33,000 కోట్లు 34,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ మీద. భారతదేశం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఒక్క పెన్షన్ల కోసం ఇంత ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదుకోలేదు. అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే ఖర్చు పెడతాం. అదేవిధంగా మనం కొన్ని మధ్య గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, 1-2 సిలిండర్లు పడ్డాయి. అది కూడా కొంతమంది ఇంకా డిఫరెంట్ గా చేయమంటారు, ముందే డబ్బులు ఏమని అడుగుతున్నారు.